రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రులు. ఈ రోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేము అందరం కూడా సభ్యులు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవాలా చేసినావు. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు, ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు నాయకులు ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టును పెట్టాడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. విడగొట్టే మోడీకి తన్ని తరిమి కొట్టే రోజులు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న చివరిగా ఒక మాట చెప్తున్నా మిత్రులారా, 45 సంవత్సరాల బీజేపీ, 45 సంవత్సరాల బీజేపీ, 145 ఏళ్ల పైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీగా ఇలా ఈడీని ఎనిమి ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుగుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ అందరికీ కూడా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ మీరు కొట్టాలండి, తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది. ఇలా 99 సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ, అమిత్ షా. రేపటి కనుక అధికారంలోకి వస్తే కనుక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశ ద్రోహులుగా మోడీ, అమిత్ షా ఉన్న స్థితిని మనందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని, అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. వీళ్ళని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఊడిగం చేస్తూ ఉంది దేశంలో. ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడుతుంటే వింటుంటే తెలంగాణ ప్రజలు సిగ్గుతోటి తల ఉంచుకుంటున్నారు. ఒకడేమో మనకి ఇంకా బుద్ధి రాలే, నల్గొండ సభలో కోమటిరెడ్డి వెంకరెడ్డిని తిట్టినందుకు నీకు ఎమ్మెల్యే టికెట్ పోయింది, ఎమ్మెల్సీ టికెట్ పోయింది. నిన్న మొన్న ఆన్ కాళ్ళు ఈయన కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకొని ఏదో మండలిలోకి పోయినావు. సిగ్గుండాలి. పెద్దల సభలో పోతున్నప్పుడు ఏం మాట్లాడాలి అనేది. నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ బతికెంత. కొత్త బిచ్చగాడు పొద్దునగాడు అన్నట్టు సిగ్గుమాలిన మాట్లాడుతున్న సిగ్గు తప్పినటువంటి వెధవ వాడు కూడా మోడీ గారిని, అమిత్ షా గారిని తిట్టే అంత స్థాయి దానికి. ఇంకోడు మాట్లాడుతున్నాడు ఈ మధ్య నియ్యాల, ఇంతకుముందుకి అన్న చెప్పిండు, ఆడోళ్ళు సిగ్గుపడేటువంటి భాష. ఆడోళ్ళు కూడా ఆ ధర్నాలు ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ రాహుల్ గాంధీ, నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నువ్వేదైతే పదం అన్నావో దానికి అర్హులైతే నా కిషన్ రెడ్డి గారు కూడా అర్హుడే. నీ రాహుల్ గాంధీ రండనా, మీ రేవంత్ రెడ్డి రండనా చెప్పు, ఒప్పుకో. ఇదివరకు రండానన్న ఒక నాయకుడు చెట్లు బట్టి ఫామ్ హౌస్కి పరిమితమైండు.
మీరు కూడా అదే స్థాయికి దిగజారుతారు అనుకుంటే పిచ్చి కుక్కలు అయిపోయింది మాట్లాడుతున్నారు మీరు. పిచ్చి కుక్కలు ఏం చేస్తారు? ప్రజలు రాళ్లతోటి కొట్టి చంపుతారు. ఆ దశకు కాంగ్రెస్ పార్టీ చేరుకున్నదేమో అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకున్నారేమో అనిపిస్తూ ఉంది. దొంగల ముఠా లెక్క తయారైపోయింది. నువ్వేమైనా సినిమా రీల్ హీరోగా చేసినావు కదా, అదే అనుకుంటున్నావా? నువ్వు నటిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. సిగ్గుండాలి. నువ్వు ఎమ్మెల్సీవి, పెద్దల సభకు పోయినావు, ఏం మాట్లాడుతున్నావు? ఆలోచన చేసేటువంటి విషయం తెలియదా? తెలంగాణ ఉద్యమం మేము చేయలేదా? బిడ్డా, బీజేపీ తలుసుకుంటే ఒక అడుగు కూడా ముందరికెళ్ళేయలేవు. తరిమి తరిమి కొడతాం మిమ్మల్ని. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడాలి. చిల్లర దొంగల లెక్క మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు అవినీతి చేసి సుప్రీంకోర్టు, ఢిల్లీ కోర్టు ఛార్జ్షీట్ వేయండి వాళ్ళ మీద అని చెప్పేస్తే విచారణకి ఎందుకు భయపడతా ఉండరు? దొంగలు అనకపోతే సంసారాలు అంటారా? ఏం మాట్లాడుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పిచ్చి కూతలు కూస్తే అందరూ కూడా మిమ్మల్ని ఏ దండలు వేయాలనో ఆ దండలు వేస్తారు. పూల దండలు ఎవడేయడు మీకు. ఏం మాట్లాడుతుర్రో, ఏం భాష మాట్లాడుతుర్రో బిడ్డ ఒకసారి అర్థం చేసుకోండి. చదువుకున్నారు మీరు కూడా, యూనివర్సిటీలలో పిహెచ్డి చేసిర్రు. పిహెచ్డి చేసినప్పుడు పిహెచ్డి సంస్కారం ఉండాలి. మేము స్పీకర్కి చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇటువంటి మాటలు మాట్లాడినోని శాసన మండలికి తీసుకోవద్దు, మన శాసనసభ అంటే మండలి సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.